పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు బరి తెగించి ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడమే కాక లోపల తలుపులు వేసుకుని గంటల పాటు హంగామా చేశారు. తాను సిఫారసు చేసిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాలి అంటూ నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు జిల్లా ఎస్పీని బెదిరించారు. దీంతో పాటు విధులకు తీవ్ర ఆటంకం కూడా కలిగించారు. నరసరావుపేట జిల్లా పోలీసు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ వచ్చారు. ఎస్పీ బి కృష్ణారావును కలిసి జిల్లా పోలీసు కార్యాలయ న్యాయ సలహాదారుడి నియామకంపై మాట్లాడారు. ఈ పోస్టుకు న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ను సిఫారసు చేస్తూ 8 నెలల కిందట తాను లెటర్ ఇచ్చినా ఇప్పటివరకు ఎందుకు నియమించలేదు అని ఎస్పీని ప్రశ్నించినట్టు తెలిసిందే. సిఫారసు లెటర్ను ఉన్నతాధికారులకు పంపాము అని, వారే ఈ నియామకాలు చేపడతారు అని ఎస్పీ చెప్పినట్లు సమాచారం. అయితే తనకు ఇప్పుడే నియామక ఉత్తర్వులు కావాలి అంటూ ఎస్పీపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసిందే. ఒక దశలో ఎస్పీని బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగా అరవడంతో కార్యాలయ సిబ్బంది ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. ఎస్పీ బయటకు వెళ్లడంతో ఛాంబర్లోనే ఉండిపోయిన ఎమ్మెల్యే తనకు ఎస్పీ క్షమాపణలు చెప్పే వరకు బయటకు రాను అంటూ తలుపులు వేసుకున్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కార్యాలయ అధికారులపై చిందులు తొక్కారు. తలుపు గడియ తీయకుండా గంటల కొద్దీ ఛాంబర్లోనే ఉండిపోయారు. తరువాత కార్యాలయానికి వచ్చిన ఎస్పీ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే స్పందించలేదు. ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయించారు అన్న సమాచారం అందడంతో రాత్రి 7 గంటల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అక్కడికి చేరుకున్నారు. అయితే కనీసం ఐజీతో మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యే నిరాకరించారు. గంటల కొద్దీ వేచి చూసిన ఐజీ సమస్య పరిష్కరిస్తాను అని స్థానిక టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఫోన్లో చెప్పారు. తాను సిఫారసు చేసిన వ్యక్తికి నియామక ఉత్తర్వులు ఇస్తేనే బయటకు వస్తాను అని ఎమ్మెల్యే భీష్మించారు. దీంతో పోలీసులు ఎస్పీ ఛాంబర్ తలుపులను, బాత్రూమ్ తలుపులను బద్దలు కొట్టి ఎమ్మెల్యే చెదలవాడను బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఆయనతో ఐజీ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చర్చించారు. బుధవారం సాయంత్రానికి సంబంధిత నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు అందజేస్తాను అని ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల సమయంలో అరవింద్ బాబు ఇంటికి వెళ్లిపోయారు.